నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. గర్భిణీ స్త్రీలు ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి, ఇలాంటి విషయాలు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డైటీషియన్ అండ్ న్యూట్రిషనిస్ట్ నందిత గారు. ఈరోజు మేడంని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ఒక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న కప్పులు ఉన్నారు. ఆ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఎలాంటి డైట్ తీసుకోవాలంటారు? అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడు ఏమిటంటే న్యూట్రియంట్ రిక్వైర్మెంట్ అనేది కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. సో మీకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా కావాలి అంటే దగ్గరలో ఉన్న డైటీషియన్స్ కన్సల్ట్ అయితే మనము మన ప్రెగ్నెన్సీ ట్రైమిస్టర్ని బేస్ చేసుకొని ఏ న్యూట్రియంట్ ఎక్కువగా తీసుకోవాలో వాళ్ళు సజెస్ట్ చేస్తారు. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఎనీ ఉమెన్ 12 to 15 kgs వరకు వెయిట్ పెరుగుతుంది. ఇది హెల్దీ ప్రెగ్నెన్సీ. అండ్ ఒబేసిటీ ఉన్న ఆవిడ ఒక 7 to 8 kgs వరకు పెరగచ్చు అనమాట. ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ప్రెగ్నెన్సీలో ఏ న్యూట్రియంట్స్ అంటే ఒక్కొక్క ట్రైమిస్టర్లో ఒక్కొక్క న్యూట్రియంట్ ఉంటుంది కాబట్టి మనం పర్టికులర్గా ఒక హెల్త్ కేర్ ప్రొఫెషనల్ని కలిసి అక్కడ వాళ్ళతో మాట్లాడి మనకి పర్టికులర్గా మన ట్రైమిస్టర్ అవన్నీ చెప్తే దాని ప్రకారం ఇస్తారు. ప్లస్ ప్రెగ్నెన్సీలో జెస్టేషనల్ డయాబెటీస్ కానివ్వండి, థైరాయిడ్ కానీ ఇలాంటివి హార్మోనల్ బ్యాలెన్స్ వల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దాన్ని బేస్ చేసుకొని న్యూట్రియంట్స్ ఇస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ టేకింగ్ 2000 కిలో క్యాలరీస్ అనుకోండి, రోజుకి 2000 కిలో క్యాలరీస్ తీసుకుంటున్నారు. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు 350 కిలో క్యాలరీలు ఎక్కువ తీసుకోవాలి. ఓకే. అసలు ప్రెగ్నెన్సీ ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు 60 grams తీసుకుంటున్నా, నా ప్రెగ్నెన్సీలో 75 grams వరకు తీసుకోవాలి. అంటే మనకి డైలీ ఉన్న రిక్వైర్మెంట్లో ప్రోటీన్ 15 to 20 grams అడిషనల్గా తీసుకోవాలి. అండ్ క్యాలరీస్ అయితే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో 350 క్యాలరీస్ ఎక్కువ తీసుకోవాలి. లాక్టేషన్లో 600 క్యాలరీస్ ఎక్కువ తీసుకోవాలన్నమాట. అంటే మారిపోతూ వస్తుంది అండ్ మన వెయిట్ని బట్టి ఉంటుంది. అండ్ మనకి ఏదైనా ఐరన్ డెఫిషియన్సీ ఉండొచ్చు, లేకపోతే ఏదైనా ఎడిమా ఉండొచ్చు. ఈ సిమ్టమ్స్ని బట్టి డైట్ మారిపోతూ ఉంటుంది. కాబట్టి మనం డైటీషియన్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళ సజెషన్ తీసుకోవడం బెటర్. లేట్ మ్యారేజ్ చేసుకున్న వారు ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ రాకూడదు అంటే ఎలాంటి డైట్ తీసుకోవాలి? సో లేట్ మ్యారేజెస్ అనేది చాలా రీజన్స్ వల్ల అవుతూ ఉంటుంది. సో మనం ఏంటంటే లేట్ మ్యారేజ్ అంటే ఏజ్ పెరిగే కొద్దీ మనకు ప్రెగ్నెన్సీ కూడా రావాలంటే మనం తీసుకునే ఫుడ్లో మోడిఫికేషన్స్ అనేవి డెఫినెట్లీ ఉండాలి. ఏజ్ పెరిగే కొద్దీ మన మెటబాలిజం తగ్గడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో మన మెటబాలిజంని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఆ మెటబాలిజం ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే మనం తీసుకునే డైట్లో మనము మన బాడీకి తగ్గంత ప్రోటీన్, కార్బోహైడ్రేట్ అండ్ కార్బోహైడ్రేట్లో 2 types ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం పాలిష్డ్ రైస్ తీసుకున్నాం అనుకోండి, మైదా తీసుకున్నామండి, వాటి గురించి మనకి ఎనర్జీ వస్తుంది. కానీ దాంట్లో మనకి మిగతా న్యూట్రియంట్స్ అనేవి ఉండవు. వైటమిన్ బి కానీ ఇలాంటివి ఎక్కువగా ఉండవు. సో ఉండవు కాబట్టి మనం ఏమన్నా మైదా వీటికి బదులుగా హోల్ గ్రెయిన్స్ అంటే మిల్లెట్స్ బాగా పనిచేస్తాయి. లేట్గా పెళ్ళి చేసుకున్నా సరే మన ఎగ్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ చేయాలంటే మిల్లెట్స్లో మన బాడీకి కావాల్సిన వైటమిన్ బి కానీ, ఫోలిక్ యాసిడ్ కానీ అండ్ దీంతో పాటు మంచిగా ఫైబర్ దొరుకుతుంది అనమాట. కాన్స్టిపేషన్ ఇలా రాకుండా ప్రివెంట్ చేస్తుంది. సో మిల్లెట్స్ డెఫినెట్లీ యాడ్ చేసుకోవాలి. దీంతో పాటు కౌ గీ కానీ, బఫ్లో గీ కానీ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఫెర్టిలిటీ అంటే ఎగ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేసే కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది. కౌ గీ కానీ, బఫ్లో గీ కానీ అవి ఇంక్లూడ్ చేసుకోవచ్చు. చియా సీడ్స్ కానీ, ఫ్లాక్స్ సీడ్స్ కానీ, లేకపోతే ఆయిల్, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్. దీంతో పాటు ఫోలిక్ యాసిడ్ ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది. ఇన్ఫ్లమేషన్ మన ఓవరీస్లో ఉండే ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది, ఎగ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. సో డైట్లో ఇలాంటివి ఎక్కువగా ఉండాలి. ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే 25 years దాటింది అంటే యోగా పార్ట్ అయిపోవాలి మన లైఫ్లో. ఎంత యోగా చేస్తే మన ఎగ్ క్వాలిటీ అనేది అంత ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే మనం బతకడానికి అకార్డింగ్ టు ఆయుర్వేద పంచభూతాలు అవసరం. పంచభూతాల్లో ఒకటి గాలి. మనం ఎలా బ్రీత్ తీసుకుంటున్నాం, ఎలా బ్రీత్ వదులుతున్నాం అనేది నార్మల్గా అయిపోతుంది. కానీ ఇన్హేల్, ఎక్సేల్ ప్రాసెస్ అనేది ప్రాణాయామ టెక్నిక్స్ అనేది డిఫరెంట్గా ఉంటాయి. ప్రాణాయామం మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే మన లైఫ్ స్పాన్ని అంత ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. సో మనం ఎంత స్వచ్ఛమైన గాలి మన యూట్రస్కి అందిస్తే ఆ ఎగ్ క్వాలిటీ అనేది అంత ఇంప్రూవ్ అవుతుంది. సో లేట్ మ్యారేజెస్ వాళ్ళు తీసుకునే డైట్ కరెక్ట్గా ఉండి అండ్ వాళ్ళు రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ ప్లస్ యోగా వాళ్ళ లైఫ్లో ఒక పార్ట్ అయితే లేట్ మ్యారేజ్ అయినా సరే ప్రెగ్నెన్సీ అంత ప్రాబ్లం ఉండదు. మనం చూసిండొచ్చు ఉపాసన గారు కానీ, కరీనా కపూర్ 40sలో అయ్యారు వాళ్ళు ప్రెగ్నెన్సీ. చాలామంది మనం రూరల్ ఏరియాలకు వెళ్తే చాలామంది ఉమెన్కి 35, 36 కూడా ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. అదేం పెద్ద ప్రాబ్లం కాదు. ఎందుకంటే వాళ్ళ గాలి స్వచ్ఛంగా ఉంటుంది, వాళ్ళు తీసుకునే ఫుడ్ అంతా ఆర్గానిక్ ఉంటుంది అనమాట. సో మన ఇండియన్ బాడీ 45 years, 50 years వరకు కూడా చాలామందికి లాట్ ఆఫ్ ఎగ్స్ క్వాలిటీ కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇది జీన్స్ని బట్టి ఉంటుంది. ప్లస్ మనం తీసుకునే ఫుడ్ మెయిన్గా 80% వరకు మనం తీసుకునే ఫుడ్ సరిగా లేకపోవడం వల్లనే మిస్క్యారేజెస్ ప్లస్ ఇన్ఫెర్టిలిటీ రేట్ పెరిగిపోతున్నాయి. కాబట్టి డైట్, ఫిజికల్ యాక్టివిటీ మ్యాండేటరీ. ఓకే. ఏం తినకూడదు మేడం? తినాల్సినవి చెప్పారు.
తినకూడనివి కూడా చెప్పండి. ఆల్ ప్రాసెస్డ్ ఫుడ్స్, ఎనీ ప్యాకేజ్డ్ ఫుడ్స్, ఇవన్నీ మనకి ఏంటంటే రిఫైన్డ్ ఫ్లవర్ ఉంటుంది. అండ్ మనము దాంట్లో యూస్ చేసే ఆయిల్ కూడా క్యాన్సర్ కానివ్వండి, ఇన్ఫెర్టిలిటీ రేట్ పెంచేవి ఎక్కువగా ఉంటాయి. ప్లాస్టిక్ కంటైనర్స్ ఎక్కువ వాడకూడదు, అది కూడా ఇన్ఫెర్టిలిటీకి వే అనమాట. అండ్ ఎయిర్ పొల్యూషన్ ఎక్కువగా మనకి సిటీస్లో చూసుకుంటే 17 to 18% ఎయిర్ పొల్యూషన్ వల్ల మిస్క్యారేజెస్ అవుతున్నాయి. ఎయిర్ పొల్యూషన్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ అనమాట మిస్క్యారేజెస్కి. సో ఇవన్నీ మనం ప్రాణాయామ యాడ్ చేసుకోవాలి. రోజుకి 5 minutes 10 minutes లంగ్స్ డీటాక్సిఫికేషన్ అవుతుంది. ప్లస్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాలి. ఆల్ ప్రాసెస్డ్ ఫుడ్స్, ఎనీ బేకరీ ఐటమ్స్, మైదా బేస్డ్ ఫుడ్స్, చాక్లెట్స్, బిస్కెట్స్, ఇవే పెద్ద పాయిజన్. కూల్ డ్రింక్స్ ఇలా వీటి కాకుండా ఇంట్లో హోమ్ మేడ్ ఫుడ్ తినడమే బెటరు. ఆయిల్ ఎంత యూస్ చేస్తున్నాం అనేది బెటరు. యూస్ చేసిన ఆయిల్ మళ్ళీ రీయూస్ చేయడం వల్ల ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువైపోయి ఫెర్టిలిటీ రేట్ తగ్గిపోతుంది. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.